స్కూల్ వాహన డ్రైవర్స్ క్లీనర్స్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలు పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ వాహన డ్రైవర్స్ క్లీనర్ల సమస్యలు తీవ్ర స్థాయికి చేరుకున్న నేపథ్యంలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నాయకులు భేటీ అయ్యారు. ఈ భేటీలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో పాటు డ్రైవర్స్ క్లీనర్స్ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. తక్కువ జీతాలు, ఉద్యోగ భద్రత లేకపోవడం వంటి సమస్యలను సమావేశంలో ప్రస్తావించారు. జిల్లా వ్యాప్తంగా ఏదైతే స్కూల్ వ్యాన్ డ్రైవర్లను క్లీనర్లు చేస్తున్న ఈ చేయబోయే సమ్మెకు కూడా అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా సమితి పక్షాన సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే గత కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు చాలని జీతాలతోటి కుటుంబాలను సాగడం జరుగుతుంది. వెంటనే ఇక్కడున్న ప్రైవేటు యాజమాన్యాలకు వీళ్లకు పనికి తగ్గ వేతనాలు ఇవ్వాలని డ్రైవర్లకు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో 20,000 రూపాయలు, క్లీనర్లకు 15,000 రూపాయలు ఇచ్చి అలాగే వీళ్లకు ప్రమాద బీమాలు కూడా ఈ సందర్భంగా వర్తింపజేయాలని ఈ ప్రైవేటు స్కూళ్ళ యాజమాన్యాలను డిమాండ్ చేస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాకతీయ ఏదైతే ప్రైవేటు డ్రైవర్సు మరియు క్లీనర్సు ఈరోజు ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకు రావాల్సినటువంటి వేతనాల గురించి ఈరోజు ఆల్ పార్టీ మీటింగ్లో చర్చించడం జరిగింది. దీనికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తూ మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మీకు రావాల్సినటువంటి హక్కుల కోసం ఖచ్చితంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆల్ పార్టీస్ తోటి కలిసి రేపొద్దున మీరు భవిష్యత్ కార్యాచరణ ఏది పెట్టినా కూడా దానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తూ ఏదైతే 20,000 జీతం డ్రైవర్కు 10,000 జీతం క్లీనర్కు ఇస్తున్నారో అది ఇవ్వాలని వీళ్ళ కోరిక ఉందో ఇది న్యాయమైన డిమాండు. దీనికోసం కూడా మేము కలెక్టర్ గారితో అలాగే డిఈఓ గారితో తస్మా యూనియన్ తోటి కూడా మేము ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే వారు ఏ ద్వంద్వ వైఖరి అవలంబిస్తే మాత్రం రేపు ఖచ్చితంగా వాళ్ళని అడ్డుకోవడానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుంటుంది. దానికి ఈరోజు ఈ యొక్క యూనియన్కు అలాగే పూర్తి స్థాయిలో మా పార్టీ తరఫున మద్దతు ప్రకటిస్తున్నాం.